నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన అంశాన్ని ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో మొదటి వార్తగా మొదటి పేజీలో సంక్షేమం సాగుబాట అంటూ వార్తనివ్వడం జరిగింది. రైతు బంధుకు 15,000 కోట్లు, సొంత పన్ను రాబడుల అంచనా 90,000 కోట్లపైనే, నేడు ఓటాన్ అకౌంట్ పద్దు ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్, ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఇక ప్రగతి పరుగులే అంటూ ఈనాడు ముఖాముఖిలో కొత్త మంత్రులకు సంబంధించిన వార్తలను ఇవ్వడం జరిగింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆబ్కారీ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ పౌర సరఫరాల మంత్రి నిరంజన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, సినిమాటోగ్రఫీల పశువర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన ఇంటర్వ్యూలను ఈనాడు ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. మరొక వార్తను తీసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికల వల్లే సీనియర్లకు దక్కని మంత్రి పదవులు అంటూ మంత్రిమండలి సమావేశంలో కేసీఆర్ స్పష్టీకరణ, ప్రభుత్వానికి పేరు తేవాలని మంత్రులకు హితబోధ, పార్లమెంటు ఎన్నికల్లోనూ తెరాసదే విజయం, 16 స్థానాలు ఖాయమన్న ముఖ్యమంత్రి. మరొక వార్తగా ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం, 70 మంది దుర్మరణం, రసాయన గిడ్డంగిలో చెలరేగిన మంటలు అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. PFపై వడ్డీ రేటు 8.65%. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడి, పింఛన్ రెట్టింపుపై వచ్చే నెలల్లో నిర్ణయం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా పాకిస్తాన్పై జలయుద్ధం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆ దేశానికి వెళ్లే నదీ జలాల్ని అడ్డుకుంటాం, కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తల్ని చూసినట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా 58,000 కోట్ల రెవెన్యూ లోటు అంటూ వార్తనివ్వడం జరిగింది. 2025 నాటికి ఆదాయం ఖర్చు అంతరం ఇది అంటూ వార్తనివ్వడం జరిగింది. 2 లక్షల కోట్ల బడ్జెట్, ఓటాన్ అకౌంట్కు కేబినెట్ ఆమోదం, నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం, బ్రహ్మానందరెడ్డి రోషయ్య తర్వాత కేసీఆరే, మండలిలో సమర్పణ బాధ్యత ఈటలకు, 3 రోజుల పాటు జరగనున్న సభ, 25న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రజా కోణంలో పాలన, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి, అక్రమాలకు తావు లేదు, నిబంధనల ప్రకారం నడుచుకోండి, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు, సమన్వయంతో పనిచేయండి, 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు, కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా కేసీఆర్ ఆలోచనల అమలే నా బాధ్యత, ప్రైవేట్ ఫీజుల నియంత్రణకు చర్యలంటూ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రచురించడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో మరో వార్తను చూసినట్టయితే మరో విధ్వంసం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆకుపచ్చ స్కార్పియోతో ఆత్మాహుతి దాడి, మొత్తం 3 దాడులకు జైషే పన్నాగం, పసికట్టిన నిఘా వర్గాలు, బలగాలు అప్రమత్తం, 500 కిలోల IED పేలుడుకు సిద్ధం కండి, జైషే, డిసెంబర్లోనే 21 మంది చొరబాటు, వారిలో 3 మానవ బాంబులు, హఫీజ్ పార్టీపై నిషేధం, పాకిస్తాన్ నిర్ణయం, భారత్ కోరినది జైషేపై చర్య, ప్రతిగా రాజకీయ ప్రత్యర్థిపై వేటు వేసిన ప్రభుత్వం, నిర్ణయం అమలు అనుమానమే. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్గా పాకిస్తాన్పై దాడిని కొనసాగిస్తుంది భారత్, కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగా పాక్పై భారత్ జలాస్త్రం అంటూ మన నీళ్లు మనకే, పాక్లోకి వెళ్లే మన వాటా మన రాష్ట్రాలకే మళ్లింపు, సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా 17 స్థానాలకు పోటీ చేస్తాం, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా ప్రకటించారు, మిత్రుల మద్దతు కోరతాం అంటూ మరొక వార్తగా PF వడ్డీ రేటు 0.1% పెంపు, 8.6% ఇవ్వడానికి CBT ఆమోదం, 6 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం, నెలవారీ పింఛన్ రెట్టింపుపై నిర్ణయం వాయిదా, ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు తాయిలాలు. మరొక వార్తగా 1.3 లక్షల రైల్వే కొలువులు అంటూ వార్తనివ్వడం జరిగింది. రేపు నోటిఫికేషన్, 28 నుంచి దరఖాస్తుల డౌన్లోడ్, మార్చి 4 నుంచి అప్లికేషన్, EWSకు 10% కోటా, రఫేల్ కొనుగోలుపై తీర్పును సమీక్షించనున్న సుప్రీం, జడ్జీలను మార్చాల్సింది, త్వరలోనే లిస్టింగ్, CJ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా
నేడే బడ్జెట్ అంటూ వార్తనివ్వడం జరిగింది. శాసనసభలో ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలంగాణలో ఇదే తొలిసారి. ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనే బడ్జెట్ ప్రత్యేక దృష్టి. ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ, బడ్జెట్ ఆమోదం. జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రి మండలి. 2 లక్షల కోట్ల రూపాయల దాటనున్న పద్దు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా పాక్పై భారత్ జల ఖడ్గం. ఆ దేశానికి వెళ్లే నదీ జలాలను నిలిపివేయాలని నిర్ణయం. కశ్మీర్ పంజాబ్కు మళ్లింపు 6 ఏళ్లలో అమల్లోకి అంటూ వార్తనివ్వడం జరిగింది. నితిన్ గడ్కర్కి సంబంధించిన ట్వీట్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్న మన నీటి వాటాను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జలాలను జమ్మూ కాశ్మీర్, పంజాబ్కు మళ్లిస్తాం. ఇందుకోసం షాపూర్ కాందీలో రావి నదిపై డ్యాం నిర్మాణం ప్రారంభమైంది. కదువాలోని ఊజ్ నదిపై నిర్మించిన డ్యాంలో సింధు జలాల్లో మనకు లభించే కొంత వాటాను నిల్వ చేసి కశ్మీర్కు అందిస్తాం. మిగిలిన నీటిని రెండో రావి బియాస్ లింకు ద్వారా ఇతర ఆధారిత రాష్ట్రాలకు మళ్లిస్తామంటూ నితిన్ గడ్కరీ ట్వీట్కి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో పీఎఫ్పై 8.6% వడ్డీ అంటూ వార్తనివ్వడం జరిగింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65%కి పెంచాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. పీఎఫ్ రేటును పెంచడం గత 3 ఏళ్లలో ఇదే తొలిసారి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్గా విమానాల్లో జవాన్లకు ఉచితం అంటూ వార్తనివ్వడం జరిగింది. పారామిలిటరీ జవాన్లు ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఉచితంగా వాణిజ్య విమానాల్లో ప్రయాణించేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. డ్యూటీలో చేరేందుకు వెళ్తున్నా లేదా సెలవుపై ఇంటికి వెళ్తున్నా ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. మరొక వార్తగా వడ్డీ భారం తగ్గించరేం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ముసుగులో సర్దుబాట్లు అంటూ వార్తనివ్వడం జరిగింది. రాష్ట్ర భేటీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య డీల్. జనసేనకు 25 సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా అవగాహన. జనం వద్దకు ఏ మొహంతో వెళ్లాలనే అంశంపై పార్ట్నర్స్ మల్లగుల్లాలు. 3 మార్గాలపై ప్రధానంగా కసరత్తు. ఎన్నికల ముంగిట మరో డ్రామాతో తెరపైకి వచ్చేందుకు 2 మిత్రుల సిద్ధం అంటూ వార్తను ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా మరో పుల్వామా దాడికి ఉగ్ర కుట్ర అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా 70 ప్రాణాలు బుగ్గిపాలు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరో పత్రికను తీసుకున్నట్టయితే వెలుగులో మొదటి పేజీలో మొదటి వార్తగా హామీల అమలుకు నిధుల బందోబస్తు, నేడే రాష్ట్ర బడ్జెట్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా వరంగల్ మెప్మాలో 70 కోట్ల స్కామ్ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా 97% నల్ల డబ్బు దేశంలోనే, విదేశాల్లో ఉన్నది కేవలం 3%. కేంద్ర ప్రభుత్వ రహస్య అధ్యయనం అంటూ వార్తను ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. వెలుగులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే ఇవి వివిధ దినపత్రికల్లో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలు. దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 940405370444. గుడిగంటలు త్వరలో మీ వీక్లీ న్యూస్ ఛానల్లో.
గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషించడానికి మనతో పాటు నిజాం వెంకటేష్ గారు విశ్లేషకులు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఈరోజు కేసీఆర్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్కి సంబంధించిన అంశాలని హైలైట్ చేయడం జరిగింది. అంటే గతంలో 2014-15 లక్ష కోట్ల బడ్జెట్తో ప్రారంభమైన బడ్జెట్ అంటే ఎన్నికలు అయిపోయి ముగిసేసరికి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పటికి అది 2 లక్షల కోట్లకు చేరింది. అంటే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ 2 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి స్థూలంగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దీనిలో 2 విషయాలు ఆలోచించుకోవాలి మనం. తెలంగాణ మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే కేసీఆర్ 4 ఏళ్లలో మనది 2 లక్షల కోట్లకు బడ్జెట్ పెరుగుతుంది అని చెప్పాడు. ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ అంటే తన సొంత ఆదాయం పెంచుకుంటున్నది, పన్నేతర ఆదాయం కూడా తెలంగాణకు విపరీతంగా వస్తున్నది. కాబట్టి దీంట్లో సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువ చేయాలని చెప్పి కొత్త కార్యక్రమాలు చేపట్టుకుంటూ రైతు బంధు, రైతు బీమా, తర్వాత మనకు ముఖ్యమైన నీటిపారుదల రంగం, సంక్షేమ రంగం, ఇవన్నింటి కూడా బడ్జెట్లో పెంపు చేస్తున్నారు. కాబట్టి తర్వాత ఎలక్షన్లో చేసిన ప్రామిసెస్ కూడా నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్లో కూడా నీటిపారుదల రంగానికి సుమారు 25,000 నుంచి 30,000 కోట్లు కేటాయిస్తున్నారని, అట్లాగే పెంచిన రైతు బంధుది 4,000కు బదులు 5,000 చేసిన దానివల్ల 10,000 కోట్ల వరకు ఇస్తున్నారని, అలాగే మిగతా సంక్షేమ కార్యక్రమం ఆసరా పెన్షన్లు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, ఇవన్నిటితో కలిసి మనం బాగా గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఒక్క తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటడం అనేది నిజంగా ఇది చారిత్రాత్మకం. దీనితోటి అందరి అభివృద్ధి కూడా ఉన్నది. ఇప్పుడు ఇందులో బీసీలకు కూడా 5 నుంచి 6,000 కోట్లు, ఎస్సీలకు 16,000 కోట్లు, ఎస్టీలకు 9,000 కోట్లు, అంటే 16, 9, 25 ఉన్న 5 30,000 కోట్లు సంక్షేమానికి. ఇవి మిగతా కార్యక్రమాలు కాక, అలాగే ఈ బడ్జెట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పెరిగిన ఈ తర్వాత 58 ఏళ్ళకు తగ్గించిన వాళ్ళకు వృద్ధుల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఇవన్నింటినీ కలిపి ఒక 2 లక్షల కోట్ల సంక్షేమం, అభివృద్ధి అద్భుతంగా ఉన్నది. ఇది ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇవాళ మనం చూస్తాం. ఇది మనం చాలా గర్వపడాల్సిన, ఆనందపడాల్సిన విషయం. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం, సంక్షేమ రంగానికి బడ్జెట్ పెరగడం, సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయం, వీటికి సంబంధించిన వ్యవసాయ రుణమాఫీ, రైతు మాఫీ, చాలా ఉన్నాయి కార్యక్రమాలు, పింఛన్లు, ఇవన్నీ అంటే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. దానికి అలొకేషన్ చేయాల్సిన అవసరం ఉంది. 2 లక్షల కోట్లకు వెళ్ళడం కంటే రాబడికి దీనికి వ్యత్యాసం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. వ్యత్యాసం ఉండదు. వ్యత్యాసం ఏదున్నా మనకు తగినంత వనరులు ఉన్నాయి కాబట్టి గొప్ప వ్యత్యాసం ఉండదు. కానీ ఇది ఒక మంచి ఒరవడి. ఎలక్షన్లలో చేసిన ప్రామిసెస్ను నిలబెట్టుకోవాలనే పద్ధతి మొదటి బడ్జెట్ నుంచి మొదలు కావడం ఇది శుభ సూచకం. ఎందుకంటే ఇది ప్రజలకు విజయం. అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, చెప్పిన దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రూవ్ చేస్తుందని మనం అనుకుంటున్నాం. అంటే ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. 58,000 కోట్ల రెవెన్యూ లోటు అంటూ మిగులు రాష్ట్రానికి లోటు దెబ్బ తగులుతుందా, జనాభాలో రాబడికి ఖర్చు ఖాతాకు మధ్య పొంతలేని పరిస్థితి తలెత్తుతోందా, 5 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొబోతుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 58,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడబోతుంది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలే ఈ లెక్కలు తీశాయి. కేంద్రం ఆదుకుంటే తప్ప గండం గట్టెక్కలేమని అంచనా. తప్పకుండా ఇప్పుడు చూడండి, రైతు బంధు పథకం టేకప్ చేస్తే కేంద్రం కూడా 2,000 రూపాయలు ఇప్పుడు ఇస్తానే, 6,000 రూపాయలు ఇస్తానే పథకం వచ్చింది. అదేవిధంగా జలవనరులు కూడా గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావచ్చు. మనం మిషన్ భగీరథ గురించి, మిషన్ కాకతీయ గురించి ఆర్థిక సంఘాన్ని కూడా విన్నవించినాం. కాబట్టి డెఫినెట్గా కేంద్ర గ్రాంట్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50,000 కోట్లు, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే రాష్ట్రంలో ఇంకా అది పెరుగుద్ది. ఇంకో 5 ఏళ్లలో అది 2,50,000, 2,70,000 పెరగచ్చు. అటువంటి దశలో 58,000 కోట్ల లోటు బడ్జెట్ అనేది అది సమస్య కాదు. లోటు బడ్జెట్ కానీ మొత్తం మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా ప్రతిసారి లోటు బడ్జెటే. కనుక లోటు బడ్జెట్ 58,000 కోట్లు అంటే మన టోటల్ బడ్జెట్లో 1/4 కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అలా ఉంటుంది. ఇంకోటి, మనం నీటిపారుదల రంగాలు 30,000 కోట్లు అంటాం, కానీ 30,000 కోట్లు ఖర్చు కాదు కదా, 25,000, 28,000 కోట్లు అట్లా ఆ విధంగా కూడా మిగులు ఉంటుంది.
అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ యోజన పథకం ద్వారా అంటే మన రాష్ట్ర అట్లాగే నీటిపారుదల రంగాన్ని కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఒప్పుకోవచ్చు. తర్వాత మనం చేసే పెద్ద ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఉంటాయి కదా, మనం అడుగుతున్నాం కనుక వాళ్ళు ఇవ్వడం లేదు, కానీ వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి ఎంతవరకు లాభం చేకూర్చే అవసరం ఉంది అంటే మన కిసాన్ రైతు బంధు పథకం తరహాలో పిఎం పథకం ప్రవేశపెట్టారు 5 ఎకరాల లోపు వరకు. దాంతో కొంత బడ్జెట్ మనకు తగ్గే అవకాశం ఉందా? దానికి సపరేట్ దానికి సపరేటే 5 ఎకరాల లోపు ఒక కుటుంబానికి. అది మన దగ్గర ఏంది, ఒక్కొక్క ఇండివిజువల్ 4 ఉన్నా సరే 4కి ఇస్తున్నాం, కానీ అక్కడ అట్లా కాదు, మొత్తం కుటుంబానికి కలిసి ఒక్క యూనిట్, అది కూడా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 2000 ఇస్తున్నారు. 24 నాడు ఇవాళ 1 కోటి మందికి ఖాతాల్లో 2000 రూపాయలు పడబోతున్నాయి. ఇది భారతదేశం అంతటా మనం స్వాగతించాల్సిన అంశం. ఎందుకంటే 100కి 50 నుంచి 60% జనం గ్రామాల్లోనే వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి ఏ విధమైన సహాయం వాళ్ళకి అందిన పెట్టుబడి సహాయం అది వ్యవసాయం మీద రిఫ్లెక్ట్ అయ్యి మన సంపద ఉత్పత్తి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని స్వాగతించాలి. అంటే ముఖ్యంగా చూసినట్టయితే మన దగ్గర ఏంటంటే ఆల్రెడీ రైతు బంధు పథకం ఉంది కాబట్టి ఎకరానికి 4000 ఉంది కాబట్టి అంటే మనకు అది ఒక చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ నార్త్ ఇండియా, ఈస్టర్న్ స్టేట్ కొన్ని అంటే మధ్య రాష్ట్రాల్లో వాళ్ళకి అసలు రైతులకు ఇప్పటివరకు అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదు. అంటే ఈ 6000 పథకం అనేది వాళ్ళకు కొద్ది గొప్ప మేలు జరిగే అవకాశం ఉంది కదా. అవును, రైతు బంధు 15,000 కోట్లు ఒక మన రాష్ట్రానికే, కనుక అసలు మామూలు విషయం కాదు. రైతు బంధుని చూసే మిగతా వాళ్ళు రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది, మనం ప్రొవిజన్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. దాన్ని ఇప్పుడు ఒరిస్సాలో ఒప్పుకుంటున్నారు, తర్వాత కలకత్తాలో ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు, వెస్ట్ బెంగాల్లో కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది స్వాగతించాల్సిన విషయం. రైతు ఎదిగితేనే మిగతా వాళ్ళు ఎదుగుతారు. దాని మీద ఇంకొక మాట కూడా చెప్తాను. జయతి ఘోష్ తర్వాత మన స్వామినాథన్ వీళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా చెప్తున్నారు రైతును మనం ఆదుకోవాలి. పన్గాడియా చెప్పేది వేరేలాగా ఉన్నది రైతు డెవలప్మెంట్ చేసే విషయంలో, కానీ జయతి ఘోష్ కానీ స్వామినాథన్ కానీ మొదటి నుంచి కూడా రైతును మనం ఆదుకుంటే మనకు ఉత్పత్తి పెరుగుతుంది, దాంతో సంపద పెరుగుతుంది, అందరి పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. కనుక ఇది ఆ దిశలో 15,000 కోట్లు ఒక్క మన రాష్ట్రంలో అంటే మామూలు విషయం కాదు. అంటే కనుక రైతు బడ్జెట్ 50,000 కోట్ల లోటున్న 15,000 కోట్లు ఒక్క రైతు బంధుకే మనం ఇస్తున్నది. కనుక అది చెడు సాంప్రదాయం కాదు, మంచి సాంప్రదాయం అని మనం అనుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల తాయిలాలు అంటూ అనేది మామూలుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల దృష్టి అంటే మన రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు, అది అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్కు సంబంధించిన అంశం అంతా దాని చుట్టే తిరుగుతుంది. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల కార్యంలో తీసుకున్నట్టే చాలా నిర్ణయాలు గతంలో మోడీ నిజం చెప్పాలంటే అంటే ఉచితాలకు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో అంటే కొంత సంక్షేమం, కొంత సబ్సిడీల రూపంలో కొన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటేనేమో మొత్తం మొత్తం ఈ 2019 సంబంధించింది, కానీ ఎంతున్న ఎలక్షన్లు 3 నెలలు కూడా లేవు. కనుక ఇది డెఫినెట్గా బీజేపీ చెప్పినవన్నీ 4 ఏళ్ళ నుంచి ఏమి అమలు చేయక ఇప్పుడు ఇవ్వడం అనేది ఓటు ఎలక్షన్ తాయిలాలే అని అనిపిస్తుంది. కానీ తెలంగాణలో అలా కాదు, తెలంగాణ ఇస్తున్నాం, ఇప్పుడు పెంచుతున్నాం. కనుక ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇది ఎలక్షన్ తాయిలాల కింద మనం తీసుకోవద్దు. అంటే ముఖ్యంగా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎఫ్ రేట్లు పెంచడం కానీ రైల్వే నోటిఫికేషన్లు వేయడం కాదు, అంటే వివిధ పథకాల ద్వారా ముందుకు వెళ్తుంది. అంటే ఎన్నికల కోడ్ కూయక ముందే అన్ని తన ఇల్లుని చక్కబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని తప్పకుండా అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఎలక్షన్లను పెట్టుకొని అని మనం అనొచ్చు. ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి చేయని వాళ్ళు ఇప్పుడు 3 నెలల ముందర చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం డిఫరెంట్, 4 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా పెంచుతున్నారు. ఇది అంటే బడ్జెట్ సంబంధించిన అంశాన్ని మరో అంశాన్ని తీసుకున్నట్టయితే పాకిస్తాన్ అంటే పాటే పాడుతుంది, మళ్ళీ అంటే మరొకసారి విధ్వంసం సృష్టించడానికి కూడా జైషే రెడీ ఉంది, మేము 500 దీంతో బాంబు దాడి చేస్తామంటూ ప్రకటన చేసింది. అంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్. కానీ అంటే భారత్ పట్ల ఏమాత్రం సానుకూలత అయితే వ్యక్తం చేయట్లేదని చెప్పడానికి, అంటే ప్రపంచ దేశాలన్నీ భారత్కి మద్దతు ఇచ్చినప్పటికీ, దాడిని ఖండించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం మార్పు రావట్లేదు. దీన్ని మన ఎలా అర్థం చేసుకోవాలంటారు? మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, పాకిస్తాన్లో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. మన దగ్గర మిలిటరీ
ప్రైమ్ మినిస్టర్ ఎలా చెప్తే ప్రెసిడెంట్ ఎలా చెప్తే అలా చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ మిలిటరీ ప్రభావం ఎక్కువ. భారత వ్యతిరేకత కనుక అవలంబించకపోతే మిలిటరీ అనేది అక్కడ ప్రభుత్వాలను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. అక్కడ నాయకత్వం మారినప్పుడల్లా మిలిటరీ ప్రమేయం అనేది ఉన్నది. అయితే ఇక్కడ ఏమైపోయింది, పాకిస్తాన్కు భారతదేశంకు వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ తక్కువ మెజార్టీతో ఉన్నాడు. రెండో విషయం, ఎప్పుడు కూడా నాయకత్వం యుద్ధం జరిగిన ప్రతిసారి అక్కడ నాయకత్వం మార్పు జరిగింది. అదొక భయం ఉంటుంది. తర్వాత ఏమీ చేయలేని స్థితి, జైషే మహమ్మద్ని ఏమీ చేయలేని స్థితి. వాడు వాళ్ళ కంట్రోల్లో లేడు, మన కంట్రోల్లో లేడు. హఫీజ్ది పార్టీ నిషేధం ఏంటి? హఫీజ్ పార్టీ వ్యతిరేకమైన పార్టీ. హఫీజ్ని ఏదో కంటితుడు చర్య కింద పార్టీ నిషేధం చేసిండు. కానీ ఏమని చెప్పింది పాకిస్తాన్ మొన్న, మాకు ఏం సంబంధం లేదు, మీరు కావాలంటే సాయం చేస్తాం, మా మీద యుద్ధం చేస్తే యుద్ధం చేస్తాం. అంతకంటే ఎవడైనా ఏం చెప్తాడు? మాకేం సంబంధం లేదు, మీరు మా మీద దాడి చేస్తే మాత్రం మళ్ళీ దాడి చేస్తాం అని చెప్పడం తప్ప మాకు సంబంధం ఉన్నది మేము చేస్తామంటారా? బొంబాయి దాడులకైతే హఫీజే సూత్రధారి. వాడి మీద ఎప్పుడు బొంబాయి దాడి జరిగింది, ఇప్పుడు వాని పార్టీని నిషేధం చేస్తారు. సో పాకిస్తాన్ ఒక విషవలయంలో చిక్కుకున్న దేశం అది. దానికి భారత్తో వ్యతిరేకంగా మాట్లాడకపోతే కాశ్మీరీలు వాళ్ళతో ఉండరు. కాశ్మీరీలు ఎందుకు ఉంటారు వాళ్ళతోటి? అంటే మమ్మల్ని కాపాడేది ఒక ఇంకో దేశం ఉన్నది అని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే వాళ్ళు భారత వ్యతిరేకత చూపించాలి. అసలు వాళ్ళ దేశం వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకోలేరు, పాకిస్తాన్లను వాళ్ళేం కాపాడతారు అనేది ఇక్కడ ప్రశ్న. వాళ్ళకు ఉన్నది ఒకటే గుర్తుంచుకోండి, మనది ఇంత పెద్ద దేశం వైశాల్యంలో, కానీ మీరు చూసి ఇలా మిలిటరీ పరంగా చూడండి మనతో పోటీ పడేటట్టుగా వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి. అంటే దానికి కారణం ఏంటి? అమెరికా, ఇతర దేశాలు, దాన్ని నాటో దాన్ని పోషిస్తూ వస్తున్నాయి. కానీ వాళ్ళు చేసుకునే చర్యలలో పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ సైన్యం కానీ తీసుకునే చర్యలలో పాకిస్తాన్ ప్రజలకు ఏం లాభం జరుగుతుందని మనం తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న మిగులు జలాలు సింధు నది జలాలు పాకిస్తాన్కి వదిలేస్తున్నాం. ఇప్పుడు దీని అంటే ప్రభుత్వం కానీ సైన్యం తీసుకున్న చర్యల వల్ల మనం ఏం చేసినాం, ఆ వాటర్ని ఆపుదామని ప్రభుత్వం నిర్ణయించింది. దానివల్ల ప్రజలు నష్టపోతారు కదా. మీరు గుర్తుంచుకోండి, మొదటి నుంచి జరిగేది అదే. భారతదేశం మీద వ్యతిరేకత ఉంది కానీ భారతీయుల మీద వ్యతిరేకత లేదని అన్నారు వాళ్ళు. అదేవిధంగా మనకు పాకిస్తాన్ మీద వ్యతిరేకత ఉన్నది కానీ పాకిస్తానీ జనం మీద మనకు వ్యతిరేకత లేదు. అందుకే మిగులు జలాలు చూడండి, మనకి ఎందుకంటే మనకు ప్రాజెక్టులు అక్కడ లేవు. ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయి. మనకు అవసరం లేని నీళ్ళు ఎందుకు ఉన్నది, మిగులు జలాలు పోనీ అనుకున్నాం. కానీ మన మంచితనం అప్నా షరాఫత్ కోనో అప్నా కమ్జోరీ సమజ్రా, అంటే మన మంచితనాన్ని వాడు మన బలహీనత అనుకుంటున్నాడు. అందుకని మన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, నో వీ వోంట్ అలో ది వాటర్ టు ఫ్లో ఇన్ టు పాకిస్తాన్. ఏది? మిగులు జలాలే. అందుకని డెఫినెట్గా అంటాం కదా, 4 దిక్కులకి దిగ్బంధం చేస్తేనే శత్రువు సరెండర్ అవుతాడు. కనుక అది శత్రువును సరెండర్ చేయించే చర్యలలో భాగంగానే మిగులు జలాలని ఏమని చెప్పి గవర్నమెంట్ అంటున్నది. అంటే మన ప్రభుత్వం చేస్తున్నది సరైన నిర్ణయం. ఎందుకంటే ప్రజల్లో కూడా చాలా ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది, ఎదురుదాడి చేయాలనే తపన ఉంది. అసలు ఇంకెప్పుడు చేస్తారు అంటే ఇంత 40 మంది సైనికులు చనిపోయిన తర్వాత మన ప్రభుత్వం ఖచ్చితంగా దాడి చేయాలని ప్రతి భారతీయుల్లో ఒక కసి ఉంది. చివరికి ప్రధాని సైతం ఒక బహిరంగ సభలో నాకు కూడా మీకున్నంత ఆక్రోశం ఉంది, కానీ మనం సమయం చూసి దెబ్బగొట్టాలి, సైన్యానికి ఆ బాధ్యతలు అప్పగించామని చెప్పాను. అంటే ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ప్రజలే, మనము ప్రజలే. అంటే పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా అనేది పాయింట్ ఇక్కడ. మనం దుశ్చర్య కదా, చర్యనే పాకిస్తాన్ మన సైడ్ నుంచి మనం దుశ్చర్య అంటాం. అంటే పాకిస్తాన్కు తోలేదు, వాళ్ళ చేతిలో కూడా లేరు ఉగ్రవాదులు చేసిన దాంతో మనకు విపరీతమైన నష్టం జరిగింది. ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ మీద మనకు కోపం ఉండడం కూడా సహజమే. కనుక డెఫినెట్గా ఇది యుద్ధ వాతావరణాన్ని డైల్యూట్ చేయాలంటే మొదలు ఏం చేయాలి? దౌత్యపరంగా అంటే ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి చేయాలి. రెండోది బిట్వీన్ డైలాగ్ కూడా లొంగకపోతే మనం చేసే ఆపుదల చేసేట అదే నీటిని కదా మిగులు జలాలను ఇవ్వకూడదు చూడడం. అంటే దిగ్బంధం చేసి ఆయన డైలాగులకు ఒప్పించి ఈ యుద్ధ వాతావరణాన్ని అనేది లేకుండా చేయాలని. యుద్ధం ఎప్పుడు కోరుకోదగింది కాదు. మనకు పేరుకే యుద్ధం చేయాలి, దాడి చేయాలంటారు, కానీ యుద్ధం చేస్తే దాడి చేస్తే ఇరువైపులా నష్టాలు ఉంటాయి, తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ధ్వంసమవుతుంది. కాబట్టి యుద్ధం అనేది ఆఖరి చర్య. కానీ ఒక మహానుభావుడు అన్నట్టు ప్రపంచంలో ముందు జరిగేటి అని నీటి యుద్ధాలే అన్నాడు. కేప్ టౌన్లో చూడండి, రేషన్ చేసి 10 లీటర్ల నీళ్ళు ఇస్తున్నారు. అంటే నీళ్లు ప్రధాన జీవనాధారం కాబట్టి
వాళ్ళని దాని మీద దెబ్బ కొడితేనే వాడు వింటాడని చెప్పే మిగులు జలాలు అవి పంచుకున్న జలాలు కాదు, పంచుకుని సమానంగా పంచుకున్నాం. కానీ మన మిగులు జలాలు పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్నాయి. మిగులు జలాలు ఎందుకు ఇవ్వాలి? మేము మిగులు జలాల కోసం ప్రాజెక్టులు కడతాం అంటున్నాం. కనుక మిగులు జలాలను ఆపి వాళ్ళకు వాళ్ళ పొజిషన్ మన పొజిషన్ అర్థమయ్యేటట్టు చేయడం ఇది మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న సరైన చర్యనే అని మనం అనుకోవాలి. అంటే నిజం చెప్పాలంటే భారత ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా దౌత్యపరమైన చర్యలతో పాటు ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో ఎప్పుడు కూడా సంయమనం పాటిస్తూ అవతలను ఒత్తిడికి గురి చేసే పనిలో ఉన్నారు. ఎవరు కూడా అగ్రెసివ్గా పాకిస్తాన్ రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించారు. అంటే ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కొంత జాగరూకతతో సంయమనంతోనే వ్యవహరిస్తారు. అలాగే దౌత్యపరంగా కూడా ఒత్తిడి చేస్తారు. అందుకే ఐక్యరాజ్య సమితిలో సైతం నిన్న జరిగిన ప్రపంచ అమెరికన్ గవర్నమెంట్ కూడా ఈవెన్ ట్రంప్ కూడా చెప్పినాడు. దాదాపు అన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని ఖండించే విధంగా ఒత్తిడి తేవడం జరిగింది. ఆ విధంగా కార్యాచరణ కూడా జరిగింది. ప్రతి ప్రమాదంలో కూడా ఒక అవకాశాన్ని తీసుకోవాలనేది ఒక మేనేజ్మెంట్ ఒక గొప్ప సూక్తి. అయితే ఈ ప్రమాదాన్ని మోదీ తప్పకుండా తన అడ్వాంటేజ్గా ఉపయోగించుకొని ఎలక్షన్లలో మోదీ ఉంటేనే మనం పాకిస్తాన్ మీద దాడి చేయగలుగుతామని ఇంప్రెషన్ ఇవ్వగలిగితే ఆయన కోట్లు వస్తాయని ఆయనకు తెలుసు. అందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయన మీద మాట్లాడుతున్నాయి. కానీ దేశాన్ని రక్షించుకోవడం ప్రాథమిక కర్తవ్యం. దాడి అవసరమైతేనే చేయడం, కానీ దౌత్యపరంగా అన్ని విధాల ఒత్తిడి తీసుకొచ్చి తన ఇమేజ్ను డెవలప్ చేసుకుంటూ భారత ఇమేజ్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ప్రతి వానికి ఉంది. కాబట్టి మోడీ చేస్తున్నది ఆ విషయంలో అది కాకపోతే ఆయన సొంత ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. అంటే ఒకటేందంటే ప్రజలంతా కూడా భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి, మోడీకి మద్దతుగా ఉన్నారు. మొదటి రోజు, రెండో రోజు కూడా ప్రతిపక్షాలు సైతం మీ వెంట మేమున్నాం, మీరు గో హెడ్, మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము సహకరిస్తా అన్నారు. ఒక 3 రోజులు తిరిగేటప్పటికే మళ్ళీ రాజకీయాలు స్టార్ట్ అయింది. మమతా బెనర్జీ ఏమంటుంది, మీకు తెలిసే దాడి జరిగింది, తెలిసి దాడి చేసే అవకాశం ఉంటుంది. నిజానికి మన సైనికుల్ని మనం చంపుకునే ఎట్లాంటి ప్రభుత్వం అయినా మన సైనికుల్ని మనం చంపుకోవడానికి అవకాశం ఇస్తుందంటారా? దేశం మీద దాడి జరిగినప్పుడు మనం అందరం ఏకకంఠంతో ఎవరు ప్రధానిగా ఉన్నా మనం ఆయన ఆయన వెనక నిలబడాలి. వాళ్ళు మొదట్లో నిలబడ్డారు, కానీ వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒక ఎలక్షన్ అంటే మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కు పోతాం, మళ్ళీ మోదీ ఉంటే మనకు గతే ఏంటి అనే భయంతో వాళ్ళు అట్లా చెప్తున్నారు తప్ప మోదీ ఈ విషయంలో దేనికైనా నేను సిద్ధమే, కానీ నేను కూడా ఓపిక వహిస్తున్నాను, తొందరపాటు పడడం లేదు, యుద్ధం అనివార్యమైతేనే యుద్ధం, లేకుంటే మాత్రం పాకిస్తాన్ అన్ని దిక్కులు అష్టదిగ్బంధం చేసి వాళ్ళను మన మాట వినేటట్టు చేస్తానని అంటున్నాడు. అంటే కరెక్టే. అంటే మొదటి 2-3 రోజులు ప్రతిపక్షాలు అండగా నిలిచి తర్వాత మమతా బెనర్జీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ దాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. వాళ్ళు అంటే ఈ విషయంలో వాళ్ళే పలచన అయ్యారు. అంటే ఇది రాజకీయాలకు వీళ్ళు ఎందుకు లాగుతున్నారని వాళ్ళకి అడ్వాంటేజ్ రాదు, మరికొంత క్రెడిట్ మోడీకే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అందుకే వాళ్ళు వద్దంటున్నారు. కానీ మీకు ఇదివరకోసారి మనం మాట్లాడుకున్నప్పుడు అన్నాను, రాజకీయాలు వేరు, రాజనీతిజ్ఞత వేరు. రాజనీతి గలవాడు ఏం చేస్తాడు, వచ్చే తరాన్ని చూస్తాడు. రాజకీయాలు చేసేవాడు వచ్చే ఎలక్షన్ చూస్తాడు. వీళ్ళు మాట్లాడేటంటే వచ్చే ఎలక్షన్లు చూసే మాటలు. రాజనీతిజ్ఞత ఉన్నవాడు పాకిస్తాన్తో మనకు శాంతి ఉండాలా, మనం కలిసి ఉండాలి, వాళ్ళకు మనం మిగులు చేయాలి, వాళ్ళ దగ్గర మిగులున్న పంటను మనకి ఇవ్వాలా, మనం ప్రేమతో ఉండి మంచి ఇరుగు పొరుగు సంబంధాలు నెలకొల్పుకొని ప్రతి భారతీయుడు కూడా కోరుతున్నాడు. ఈ దిశగా ప్రభుత్వం చెప్తున్నది. అనివార్యమైతే తప్పితే యుద్ధం కాదు. తర్వాత యుద్ధం జరిగినప్పుడు ప్రధాని పడి ఉండాలనేది మన ప్రాథమిక కర్తవ్యం. కనుక పార్టీ పరంగా మాట్లాడే మాటలకు మనం విలువ ఇవ్వద్దు. అంటే కార్గిల్ యుద్ధ సమయంలో కూడా అదే జరిగింది. అంటే కార్గిల్ యుద్ధ సమయంలో కూడా దేశం మొత్తం యావత్తు వాజ్పేయి వెంటున్నది. వాజ్పేయి కార్గిల్ యుద్ధంలో గెలిపించిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపించడం కూడా జరిగింది. ప్రజలు అది జరుగుతుంది కూడా. ఎందుకంటే ఆ వేడి అప్పుడు ఇందిరాగాంధీని గెలిపించలేదా? ఇందిరాదేవిని సాక్షాత్తు మన వాజ్పేయి సాక్షాత్తు దుర్గాదేవి అన్నాడు. దేంది దానికే ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆమె విజయం సాధించినప్పుడు బంగ్లాదేశ్లో డెఫినెట్గా మనం ఆమె దుర్గాదేవి అనాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీని అన్నట్టు కాదు, ఇందిరాగాంధీ నాయకత్వం. ఇప్పుడు కూడా మోదీని అన్నట్టే, కానీ బీజేపీని కాదు, భారత ప్రభుత్వాన్ని. అది మన ప్రధాని మనం ఉండకపోతే వాళ్ళ ప్రధాని వాళ్ళు ఉండకపోతే దేశానికి సంకేతం ఏంది, దేశానికి యొక్క గౌరవం ఏంది, దేశం యొక్క ప్రతిపత్తి ఏంది. కనుక మనం డెఫినెట్గా మన ప్రధానంగా మనం ఉండాల్సిందే. అంటే దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్షాలు 2-3 నెలలుగా వాళ్ళు చేస్తున్నది మనందరం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఉందా ఉంటున్నాం. కాబట్టి ఒకరికొకరు మాట్లాడుతున్నారు. కానీ అది రాజనీతిజ్ఞత కాదు. దాడి వచ్చే ప్రమాదం ఉన్నదాడు మనం అందరం యునైటెడ్గా ఏకంగా ఉండి మన ప్రధాని ఎంబడి ఉండాల్సిందే. థ్యాంక్ యూ నిజాం వెంకటేష్ గారు. ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమంకి వచ్చి ఈరోజు మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.